ఇప్పుడు ఒక చాలా హిస్టారికల్ ప్లేస్కి వచ్చా. దిస్ ఇస్ కాల్డ్ క్వీన్స్ స్టేర్ కేస్. ఇదంతా కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా ఫ్రెండ్స్? సో ఇదేదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లైట్ హౌస్ ఆఫ్ బహామస్. సో ఇది ఫోర్ట్ అనమాట. సో ఎంత డిఫరెంట్గా ఉంది కదా ఈ ఫోర్ట్ అనేది ఫ్రెండ్స్. సో ఇది ఫోర్ట్ ఫిన్ క్యాసిల్. సో ఇంతకుముందు మనం చూసాం కదా, అది వెనక వైపు అనమాట. ఇది అట్లాంటిస్ ఆఫ్ బహామస్. ఆ అట్లాంటిస్ హోటల్లో టాప్ ఫ్లోర్లో మైకేల్ జాక్సన్ రూమ్ అని ఉంది. మైకేల్ జాక్సన్ స్వీట్ అంటారు. ఐలాండ్ కేవ్స్ దగ్గరకు వచ్చా. సో దిస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1861 ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా? సో ఇదంతా కూడా కేవ్స్. ఫ్రెండ్స్, సో ఇప్పుడు ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాను. ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్. సో ప్రిన్సెస్ మార్గరెట్ పేరు ఎలా వచ్చిందంటే 1955లో ప్రిన్సెస్ మార్గరెట్ ఇక్కడికి బహామస్కి తను విజిట్ చేసిందంట. సో విజిట్ చేసినప్పుడు సో ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ ఒక పాపరాజీ లాగా ఫామ్ అయ్యి సో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడంతో ప్రిన్సెస్ మార్గరెట్ ఈ పర్టికులర్ అంతకుముందు జంగల్ హాస్పిటల్గా ఉండేదాన్ని ఇక్కడ లోకల్ బహామస్ పీపుల్ వాళ్ళకి బహామియన్ పీపుల్ కోసం తను ఇది డెడికేట్ చేసేసింది అనమాట. సో అలా గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్ అనే పేరు వచ్చింది. సో ఇక్కడ కూడా యూకేలో ఉన్నట్టే అక్కడ యూకేలో NHS అని ఉంది, ఇక్కడ NHI సర్వీసెస్ అంటారు, అంటే నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఓన్లీ $10 ఇస్ ద ప్రిస్క్రిప్షన్ ఫీ. సో కిడ్స్కి ప్లస్ అంతేకాకుండా పెన్షనర్స్కి ఫ్రీ, కంప్లీట్ ఫ్రీ ఆఫ్ మెడికల్ ఛార్జెస్ ఏం లేకుండా. అదే నార్మల్ వాళ్ళకి మాత్రం $10 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అదే మనలాంటి విజిటర్స్కి అయితే $30 ఛార్జ్ చేస్తారంట. ఒకవేళ విజిటర్స్కైనా లేదా లోకల్ వాళ్ళకైనా ఒకవేళ డబ్బులు లేవు, మా దగ్గర మేము అఫోర్డ్ చేయలేము, ఆ $10 $30 కూడా పే చేయలేము అంటే వాళ్ళకి ఫ్రీగా ఇక్కడ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రిస్క్రిప్షన్ ఫీ ఈజ్ ఓన్లీ $10 ఇయర్. సో దాట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ హాస్పిటల్. ఏదైతే చెట్టు కనిపిస్తుందో దీన్ని లెగ్దుమ్ వైడి అంటారంట. ఇది నేషనల్ ట్రీ ఆఫ్ బహామస్ అనమాట. సో బహామస్ వాళ్ళ యొక్క నేషనల్ ట్రీ. దీన్ని వాళ్ళు సేక్రెడ్గా భావిస్తారు. అండ్ ఈ చెట్టుని వీళ్ళు కొట్టనీయరు, ప్లస్ దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ చెట్టు కొమ్మలతోటే మనకి బౌలింగ్ బాల్స్ అనేది తయారు చేస్తారంట బయట వేరే దేశాల్లో. కానీ ఇక్కడ మాత్రం దిస్ ఇస్ అ సేక్రెడ్ ట్రీ అండ్ దే డోంట్ హర్ట్ దిస్. కనిపించేది అతి పురాతనమైన మర్రి చెట్టు, దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు అనమాట. సో మనకి ఇండియన్స్కి ఎలాగో ఆఫ్రికన్స్కి కూడా ఇది ఒక సేక్రెడ్ ట్రీ అనమాట. సో దీన్ని కట్ చేయడానికి ఎవరు సాహసించరు, కట్ చేయనివ్వరు. ప్లస్ అంతేకాకుండా ఈ పర్టికులర్ చెట్టుతో సహా ఇక్కడ 300 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పర్టికులర్ ప్లేస్కి. ఆ ప్లేస్ గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఓల్డెస్ట్ ట్రీ ఉంటే అండ్ దాని యొక్క బ్రాంచ్లోంచి ఇంకా బయటకు వచ్చిన ఇంకొక ట్రీ ఉంది. ఇది యంగెస్ట్ అనమాట, 1973లో గ్రో అయిందంటే ఇది. సో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చాలా హిస్టారికల్ ప్లేస్కి వచ్చా. దిస్ ఇస్ కాల్డ్ క్వీన్స్ స్టేర్ కేస్. సో క్వీన్స్ స్టేర్ కేస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇక్కడికి అంత స్పెషాలిటీ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదంతా కూడా ఈ స్టేర్ కేస్ అనేది యాక్చువల్గా 1900 సెంచరీలో కట్టారు, 1901లో. సో ఇవన్నీ కట్టింది ఎవరు అంటే ఫ్రీ స్లేవ్స్ అనమాట. సో ఫ్రీ స్లేవ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టెప్స్ ఎందుకు కట్టాల్సి వచ్చింది అన్న దానికంటే ముందు మనం ఒక చిన్న హిస్టరీ తెలుసుకుందాం. సో ఇప్పుడు అటువైపు టర్న్ చేసి చూస్తే ఇదంతా కనిపించేదంతా కూడా మీకు 150 feet లాంగ్ అండ్ దెన్ 50 feet విడ్త్ అండ్ 90 feet టాల్. సో ఇదంతా కూడా కంప్లీట్, ఇదంతా కూడా ఒక ఫోర్ట్. ఇక్కడ పక్కన ఇదంతా కూడా ఫోర్ట్ అనమాట. సో ఫోర్ట్ గోడ ఇది. సో కోట గోడ, ఆ కోట గోడకి ఇటు పక్కన దాదాపు అంటే ఇది ఒక ఎస్కేప్ రూట్ లాగా ఒక 600 మంది స్లేవ్స్ని తీసుకొచ్చి, సో ఇక్కడ మనకి నార్మన్ అనే ఒక వ్యక్తి ఇక్కడ అది హీ వాజ్ అ స్లేవ్ మాస్టర్. సో అతను వచ్చి 600 మంది స్లేవ్స్ని ఆఫ్రికా నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మనుషులతో సో ఓన్లీ ఎలాంటి పనిముట్లు అంటే ఓన్లీ పనిముట్లతోటి ఎలాంటి డైనమైట్స్ లాంటివి ఏవి ఇవ్వకుండా అతనితో ఇదంతా కూడా బిల్డ్ చేయించాడు అనమాట. సో దిస్ వాజ్ ద ఎస్కేప్ రూట్ టు ద ఫోర్ట్. ఇదంతా కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 16 సంవత్సరాలు పట్టింది. 16 years for 18 hours a day. 18 గంటల పాటు వాళ్ళు కష్టపడితే ఇదంతా కూడా చేయగలిగారు అనమాట. సో ఇదంతా కూడా ఒక క్యానియన్ లాగా మొత్తం ఒక టనల్ లాగా బిల్డ్ చేశారు. ఈ టనల్ బిల్డ్ చేయడానికి దాదాపు 16 సంవత్సరాలు 18 గంటల చొప్పున కష్టపడి చేశారనమాట 600 మంది స్లేవ్స్. సో అలా ఇదంతా కష్టపడి చేశారు. ఆ తర్వాత ఇది కింగ్కి తెలిసింది, కింగ్ విలియంకి తెలిసి నో దిస్ ఇస్ నాట్ రైట్,
నేను ఫండింగ్ ఇచ్చాను నీకు, ఇక్కడ బిల్ చేయమని చెప్పాను, కానీ ఇలా స్లేవ్స్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని కింగ్ విలియం తనకి నార్మన్కి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లోపలనే ఆయన చనిపోవడం అయిందనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి చాలా మంది బాస్టర్డ్ చిల్డ్రన్ ఉన్నారంట, కానీ సొంత కిడ్స్ ఎవరు ఉండకపోవడం వల్ల సో వాళ్ళ మేనకోడలు క్వీన్ విక్టోరియా అప్పుడు ఒకసారి తన క్వీన్ అయిందనమాట. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 షీ హాస్ బికమ్ ద క్వీన్. సో తన క్వీన్ విక్టోరియా క్వీన్ అయిన తర్వాత మొత్తం యూకేకి దెన్ షీ కేమ్ అండ్ సెట్ వీ హ్యావ్ టు అబాలిష్ స్లేవరీ. సో స్లేవరీని తను అబాలిష్ చేసేసింది అనమాట. సో అలా స్లేవరీని అబాలిష్ చేసేసి సో మొత్తం స్లేవ్స్ అందరినీ ఫ్రీ స్లేవ్ కింద, అంటే ఎలాంటి ఫ్రీ ట్రేడ్ కింద అగ్రిమెంట్ కింద వాళ్ళకి ఎలాంటి స్లేవరీ లేకుండా వాళ్ళని అందరినీ వదిలేస్తుంది అనమాట. సో మీరు ఇష్టమైన పనులు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మీరు ఇలా ఈ కంట్రీలో మీరు బతకొచ్చు అని చెప్పేసి అని వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఇచ్చిందనమాట. సో అలా క్వీన్ విక్టోరియా ఇక్కడ అబాలిష్ చేయడం వల్ల క్వీన్ విక్టోరియా అంటే మహారాణి కాకుండా ఒక దేవతలాగా చూసేవాళ్ళు అనమాట. తాను 1901లో చనిపోయిన తర్వాత ఆ స్లేవ్స్ యొక్క పిల్లలు వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళ కిడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి వచ్చి తను 64 ఇయర్స్ పాటు పాలించింది. సో 64 సంవత్సరాలకి ఒక్కొక్క మెట్టుని అలా 64 మెట్లని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళి ఇలా ఇక్కడ ఒక 64 స్టెప్స్ అనేది వాళ్ళు బిల్డ్ చేశారనమాట. ఈచ్ 1 ఇయర్ ఆఫ్ తన థ్రోన్ 64 సంవత్సరాలు తన పాలనకి గుర్తుగా 64 స్టెప్స్ కట్టారు. అయితే 64 స్టెప్స్ వాళ్ళు కట్టడంలో వాళ్ళు చేసుకున్న క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల చాలా పెద్ద స్టెప్ అనేది మిగిలిపోయింది అనమాట. అందువల్ల ఇంకో 2 స్టెప్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఇక్కడ 66 స్టెప్స్ వచ్చినాయి అనమాట. సో 66 స్టెప్స్ అంటారు. అది కూడా మనం ఒకవేళ ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 66, ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 65, అదే ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 64 స్టెప్స్ వస్తాయి అనమాట. ఓవరాల్గా అలా మనకి ఇక్కడ ఈ ఒక్కొక్క స్టెప్ ఈచ్ గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ క్వీన్ విక్టోరియాని రిప్రజెంట్ చేస్తూ కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా కంప్లీట్ ఆ స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు అందరూ రిటర్న్ అయ్యి ఇలా కట్టారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఈ మనకి ఏదైతే కనిపిస్తుందో వాటర్ ఫాల్స్ ఇదంతా కూడా హోల్ మ్యాన్ మేడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బై దేర్ ఓన్ విల్. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఇక్కడ ఇదంతా కట్టడం జరిగింది. సో 1901 కంటే ముందు ఇదంతా కూడా ఒక పెద్ద గోడలా ఉండేది. సో ఈ గోడ లాంటి ప్లేస్లో ఈ స్టేర్ కేస్ అనేది బిల్డ్ చేశారు. అందుకే దీనికి చాలా 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 ఫేమస్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్టిక్ అట్రాక్షన్. ఈ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రియల్ వాటర్ ఫాల్స్ కావు. సో ఇదంతా కూడా మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అన్నాం కదా. సో దీంట్లో పంప్స్ పెట్టి పంప్ చేస్తున్నారంట. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ వాటర్ సోర్సెస్ అనేది స్వీట్ వాటర్ సోర్సెస్ అనేది చాలా తక్కువ. సో సముద్రం నీళ్ళు అయితే ఎట్లా పొంగించలేరు కాబట్టి పంప్ని పెట్టి ఇలా కంటిన్యూస్గా ఈ వాటర్ ఫాల్స్ అనేది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అనేది తయారు చేశారనమాట. ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, ఇట్స్ నాట్ అ న్యాచురల్ వన్. నేను మీకు చెప్పిన స్టేర్ కేస్ ఇదే క్వీన్ స్టేర్ కేసు. సో ఒక క్వీన్కి ఇలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎట్లయితే స్లేవరీ నుంచి వాళ్ళని బయటపడేసిందని వాళ్ళు నమ్మారో తనకి గుర్తుగా ఇలా కట్టడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ బహామస్ పీపుల్ వాళ్ళు ఆమె మహారాణి చేసిన హెల్ప్ని వాళ్ళు మర్చిపోకుండా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. సో అందుకోసమే ఇలా వాళ్ళ గుర్తులా కట్టడం సూపర్గా ఉంది అండ్ దిస్ హెస్ బికమ్ ఏ వెరీ ఫేమస్ టూరిస్టిక్ అట్రాక్షన్. ఫ్రెండ్స్, సో ఇదేదైతే కనిపిస్తుందో ఈ వాటర్ ట్యాంక్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు కట్టారు, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్స్. కానీ కట్టించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. సో ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్స్ ఎందుకు ఫేమస్ అని అంటే దే హ్యావ్ బిల్ట్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విచ్ ఇస్ రైట్ నౌ స్టేయింగ్ ఇన్ అమెరికా. సో అమెరికా యొక్క స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎవరైతే ఆర్కిటెక్ట్ బిల్డ్ చేశారో సేమ్ ఆర్కిటెక్ట్స్ ఈ పర్టికులర్ వాటర్ ట్యాంక్ని కూడా బిల్డ్ చేశారు. దిస్ ఇస్ అబౌట్ 85,000 లీటర్స్ వాటర్ కెపాసిటీ పట్టేంత పెద్ద ట్యాంక్ ఇది. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ అ లైట్ హౌస్ ఆఫ్ బహామస్. సో ఇది ఫోర్ట్ అనమాట. సో ఎంత డిఫరెంట్గా ఉంది కదా ఈ ఫోర్ట్ అనేది. ఈ ఫోర్ట్ 1793లో కట్టారు. సో ఈ ఫోర్ట్ ఎందుకు కట్టారు అని అంటే ఇలా ఎందుకు కట్టారంటే ఒక షిప్ ఆకారంలో కట్టారు అనమాట. సో ఎవరైనా సరే అటాక్ చేయకుండా, సో ఎనిమీస్ అనేది అటాక్ చేయకుండా ఇలా షిప్ ఆకారంలో కట్టారనమాట. సో ఎక్కడ నుంచి సముద్రం నుంచి చూస్తే ఇది ఒక షిప్లో బోటో అనుకోవాలని చెప్పేసి అని. దీంట్లో 3 రూమ్స్ ఉండేవి. ఒకటి డంజన్ రూమ్, అది జైల్ లాగా, అండ్ సెకండ్ వన్ ఇస్ అమ్యూనిషన్ రూమ్, వాళ్ళ అమ్యూనిషన్ అది స్టోర్ చేసుకోవడానికి. థర్డ్ వన్ అనేది రెస్టింగ్ రూమ్. సో అంతేకాకుండా ఇక్కడ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయ్యేటైతే, డేంజర్ అయ్యేటైతే అటు బ్యాక్ సైడ్ వాళ్ళు క్వీన్ స్టేర్ కేస్ వైపు, ఇంతకుముందు మనం చూపించిన స్టేర్ కేస్ వైపు వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ అక్కడ సముద్రం దగ్గర వాళ్ళు ఒడ్డుకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో దట్ వాస్ అన్ ఎస్కేప్ రూట్ అనమాట. సో ఈ పర్టికులర్ ఫోర్ట్కి. సో దిస్ ఇస్ ద వన్ విచ్ ఇస్ బిల్ట్ ఇన్ 1793 ఇన్ బహామస్. ఫ్రెండ్స్, సో ఇది ఫోర్ట్ ఫిన్ క్యాసిల్. సో ఇంతకుముందు మనం చూసాం కదా, అది వెనక వైపు అనమాట. దిస్ ఇస్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫోర్ట్ ఫిన్ క్యాసిల్. సో ఇంతకుముందు మనం షిప్ ఆకారంలో ఉందని చూసుకున్నాం కదా. సో ఇక్కడ ఏవైతే క్యానన్స్ ఉన్నాయో ఇవి 2 రిప్లికాస్, డూప్లికేట్ అనమాట. సో ఇవి ఒరిజినల్ క్యానన్స్ అనేది ఆల్రెడీ వాళ్ళు యూకేకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకున్నారు. కానీ అక్కడ పైన ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా దే ఆర్ ఒరిజినల్ క్యానన్స్. అండ్ ఇంతవరకు ఏ ఫోర్ట్లో కూడా ఒరిజినల్ క్యానన్స్ని అవి కూడా అందులోనూ ఎవ్రీ థర్స్డే దే ఫైర్ ఆల్ దీస్ 3. సో ఎవ్రీ థర్స్డే at 12 o'clock
దే ఫైర్ ఆల్ దీస్ 3 క్యానన్స్ అంట. సో అవి ఇంకా వర్కింగ్ అండ్ జెన్యూన్ ఒరిజినల్ క్యానన్స్ అని చూపించడం కోసం అవి ఫైర్ చేస్తూ ఉంటారంట. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్ పాయింట్ ఆఫ్ నాసావ్ బహామస్. అండ్ ఇక్కడ మన మొత్తం కంప్లీట్ ఇక్కడ నుంచి ఇటువైపు నుంచి వ్యూ చూసుకుంటే మనకి ఇది ఒక ప్రాపర్ కోట లాగా కనిపిస్తుంది. వెనకాల మనకి అక్కడ వాటర్ ట్యాంక్ అనేది కనిపిస్తుంది. అండ్ వెన్ యూ లుక్ ఎట్ బ్యాక్ సైడ్, సో ఇక్కడ నుంచి చూసుకుంటే దేర్ యూ కెన్ సీ ద యుఎస్ ఎంబసీ. సో యుఎస్ ఎంబసీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ యూ కెన్ సీ దిస్ ఇస్ అ వెరీ న్యూ రీసెంట్లీ బిల్ట్ యుఎస్ ఎంబసీ. అండ్ యుఎస్ ఎంబసీకి పక్కన ఇక్కడ పోలీస్ ఫోర్స్ ఉంది, బహామస్ పోలీస్ ఫోర్స్ వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఎల్లో కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ట్రెజరీ. సో అక్కడే వాళ్ళకి నోట్స్ ప్రింటింగ్ కానీ లేకపోతే మింటింగ్ సెక్షన్ కూడా అక్కడే ఉందన్నమాట. సో ఒక ట్రెజరీ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ పోలీస్ డిపార్ట్మెంట్, అండ్ దెన్ వీ హ్యావ్ యుఎస్ ఎంబసీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్స్ ఆఫ్ నాసావ్ బహామస్. అండ్ దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. అండ్ వీళ్ళకి ఏంటంటే యూఎస్కి వెళ్ళాలంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యూఎస్. ఇట్స్ ఓన్లీ లైక్ హాఫ్ అన్ అవర్ ఫ్లైట్ టు ఫోర్ట్ లాడర్డేల్, ఫ్లారిడాకి వెళ్ళడానికి. వీళ్ళకి ఓన్లీ జస్ట్ పోలీస్ వెరిఫికేషన్ లెటర్ కావాలి దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్ అని చెప్పేసి అని. వన్స్ దే హ్యావ్ దిస్ రికార్డ్ అండ్ వన్స్ దే హ్యావ్ దిస్ పోలీస్ వెరిఫికేషన్ లెటర్ దే కెన్ డైరెక్ట్లీ స్ట్రైట్ అవే గో అండ్ ఫ్లై టు యుఎస్. సో అలా వీళ్ళకి యుఎస్తో వీళ్ళకి ఒక ట్రీటీ అగ్రిమెంట్ ఉంది అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు ట్రావెల్. ఇది అట్లాంటిస్ ఆఫ్ బహామస్. సో ఇక్కడ 1998లో కట్టారు, అంటే ఒరిజినల్ అట్లాంటిస్ అనుకోవచ్చు, ఎందుకంటే దుబాయ్లో 2008లో కట్టారు దీని రిప్లికా అనేది. సో పామ్ అట్లాంటిస్ అంటాం అది. అండ్ దాని పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది, దాట్ ఈస్ ద బ్రిడ్జ్ విచ్ ఇస్ కనెక్టింగ్ బిట్వీన్ నాసావ్ అండ్ ద ప్యారడైజ్ ఐలాండ్. ప్యారడైజ్ ఐలాండ్లో ఈ అట్లాంటిస్ ఉంది. అండ్ సిడ్నీ పోయిటర్ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ బహామస్. ఆయన పేరు మీద ఈ సిడ్నీ పోయిటర్ బ్రిడ్జ్ అనేది కట్టారనమాట. సో సిడ్నీ పోయిటర్ బ్రిడ్జ్ ఎక్కి మనం నాసావ్ నుంచి ప్యారడైజ్ ఐలాండ్ వెళ్తే ఈ అట్లాంటిస్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ రెప్లికా ఆఫ్ దుబాయ్ అట్లాంటిస్. సో అక్కడ మనకి కనిపిస్తుంది కదా అట్లాంటిస్ హోటల్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హోటల్స్. ఆ అట్లాంటిస్ హోటల్లో టాప్ ఫ్లోర్లో మైకేల్ జాక్సన్ రూమ్ అని ఉంది, మైకేల్ జాక్సన్ స్వీట్ అంటారు. దానికి పర్ నైట్ దే చార్జ్ $10,000 అంట. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీ అని చెప్పేసి అని అంటున్నారు. అందుకని దే చార్జ్ ద మాక్సిమం విచ్ ఇస్ $10,000 నైట్. దాదాపు $8,40,000 చార్జ్ చేస్తున్నారు ఆ పర్టికులర్ దానికి. అండ్ చూస్తున్నారు కదా, ఐ హావ్ టేకెన్ ద లోకల్ బహామస్ టీ-షర్ట్, సో రిప్రజెంటేషన్ ఆఫ్ లోకల్ బహామస్. అండ్ దెన్ బహామస్లో ఉన్న మల్టిపుల్ ఐలాండ్స్కి సంబంధించిన ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకున్నాను. అండ్ సో ఇవేంటంటే మనకి రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ బహామస్లో ఉన్న అన్ని మల్టిపుల్ ఐలాండ్స్ యొక్క పేర్లు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాసున్నాయి. సో వీఆర్ గోయింగ్ టు గో టు ద మల్టిపుల్ ఐలాండ్స్. సో రేపు మనం ఇంకో ఐలాండ్ వెళ్ళబోతున్నాము, దానికంటే ముందు మీకు ఇది ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది గవర్నమెంట్ హౌస్ ఆఫ్ బహామస్. సో దీంట్లో ఇక్కడ కూడా క్రిస్టఫర్ కొలంబస్ యొక్క స్టాచ్యూ పెట్టారు, కొలంబస్ 1492 అని పెట్టారు. సో క్రిస్టఫర్ కొలంబస్ 1492లో బహామస్ని కనిపెట్టాడు అనమాట. సో అందువల్ల కొలంబస్ 1492 అని పెట్టారు. అండ్ దిస్ ఇస్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నాసావ్ సిటీ. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఒక బ్రిటిష్ colonial hotel. So this was built by the British people. సో అప్పటి నుంచి కూడా ఇంకా దీన్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా, మెయిన్ రోడ్ పైన ఉంది. ఇది జంకను బీచ్ అంటారనమాట. సో జంకను బీచ్ ఇంతకుముందు మనం చూసిన క్రూజ్ షిప్ కూడా ఇక్కడే ఉంది. అట్లాంటిస్ కూడా కనిపిస్తుంది. క్రూజ్ షిప్ కూడా ఆల్రెడీ కదిలి వెళ్ళిపోబోతుంది ఇప్పుడు. సో ఇట్స్ ఆల్రెడీ ఆన్ ద వే. ఇంతకుముందు జంకను బీచ్ దగ్గర మీకు ఈ బోట్ చూపించాను కదా, ఈ క్రూజ్ షిప్ వెనకాల ఇంకో పెద్ద క్రూజ్ షిప్ ఉండేది, అది అట్లాంటిస్ని కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి అట్లాంటిస్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక క్రూజ్ షిప్ ఉండి మనకి సగం వ్యూనే ఉంది, ఇంకా ఫుల్ వ్యూ లేదు. కాకపోతే కొంతనన్నా మనకి అట్లాంటిస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇటువైపు జూమింగ్ చేసుకుంటే ఇంతకుముందు మనకు అడ్డొచ్చిన క్రూజ్ షిప్ అనేది ఆల్రెడీ బయలుదేరింది అనమాట. అది బయలుదేరి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చింది. అది ఎంత పెద్దగా ఉంది చూడండి, ఒక బిల్డింగ్ కదులుతున్నట్టుంది తప్పించి అసలు అది షిప్ లాగా బోట్ లాగా అనిపిస్తుంది ఏమన్నా. ఎంత హ్యూజ్ ఉంది కదా. సో ఇట్స్ అ హ్యూజ్ క్రూజ్ షిప్. సో బహామస్ ఇస్ ఫేమస్ ఫర్ ద క్రూజ్ షిప్స్. సో అది కదులుతూ ఉంటే ఒక బిల్డింగ్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది గో స్లో బెండ్ అంటారంట. సో ఇక్కడ ఏంటంటే స్లోగా వెళ్ళాలనే ఉద్దేశమా లేకపోతే స్లోగా వెళ్తే ఈ బ్యూటీని ఎంజాయ్ చేయగలమనే ఉద్దేశమా తెలియదు. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్లో క్లౌడ్స్ అల్టిమేట్గా ఉన్నాయి. అండ్ అక్కడ బిల్డింగ్స్ అక్కడక్కడ మాత్రమే కనిపించే బిల్డింగ్స్, ఈ చెట్లు ప్లస్ ప్రశాంతమైన నీళ్ళు అల్టిమేట్ ఉంది కదా చూడటానికి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ నాసావ్. సో ఇక్కడ ఏంటంటే ఇది డ్రైవ్ త్రూ వెళ్ళిపోతున్నాయి.
దీన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అందుకే మీకు డ్రైవ్ చేస్తూనే ఐఎమ్ షోయింగ్ యూ దిస్ లొకేషన్. మీకు కనిపిస్తుంది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మనకి పార్లమెంట్ భవన్ వేరే ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ వేరే ఉంది, గవర్నమెంట్ హౌస్ వేరే ఉంది. గవర్నమెంట్ హౌస్ ఇస్ జనరలీ హెడ్ బై ద గవర్నర్ అండ్ దిస్ ఇస్ బై ద ప్రైమ్ మినిస్టర్. అండ్ పార్లమెంట్లో అందరూ మినిస్టర్స్ అండ్ ఆఫీసర్స్ అందరూ ఉంటారనమాట. ఇట్స్ ఎ బ్రిటిష్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ బహామర్ దగ్గరకు వచ్చాము. సో బహామర్ దగ్గర ఇక్కడ చుట్టూరా వీళ్ళు కాంక్ షెల్స్, సో శంఖం యొక్క షెల్స్ అనేది ఇక్కడ వేసి పెట్టారు వీళ్ళు, డెకరేటివ్ ఐటమ్ లాగా. సో ఇది వన్ ఆఫ్ ద 5-star హోటల్స్ హియర్. సో వీళ్ళ దగ్గర ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్లీ బిల్ట్ హోటల్ అనమాట. సో చాలా బాగుంది. నిన్న రాత్రి వెళ్ళాము బహామర్కి. సో ఈ బహామర్లో మనకి హయాత్ హోటల్ కూడా ఉంది. సో దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ ఇట్ లుక్స్ సో నైస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఐలాండ్ కేవ్స్ దగ్గరకు వచ్చా. సో దిస్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1861 బై ప్రిన్స్ ఆల్ఫ్రెడ్. సో ఇక్కడ మనకి ఐలాండ్ కేవ్స్ అనేది బహామస్లో. సో ఇక్కడ బయట నుంచే కనిపిస్తున్నాయి, అది లిటరల్లీ రోడ్డు, అక్కడ సముద్రం, అండ్ ఇక్కడ మనకి ఐలాండ్ కేవ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఈ ఐలాండ్ కేవ్స్ దగ్గర మంచి బాదం చెట్టు కూడా ఉంది. సో ఇప్పుడే ఈ చెట్టు పై నుంచి మనకు ఒక మంచి కాయ ఒకటి తెగి పడితే బ్యూటిఫుల్, సూపర్ టేస్ట్ ఉంది. నాకు బాదంకాయ అంటే మా చిన్నప్పుడు మా స్కూలే గుర్తొస్తుంది. సో అక్కడ కష్టపడి కొట్టుకొని తినేవాళ్ళం అనమాట. సో ఈ ఐలాండ్ కేవ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వీటి హిస్టరీ ఏంటనేది మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. బోల్డ్ అని బ్యాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ బ్యాట్స్ అన్నీ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ లోపల కేవ్స్ ఉన్నాయన్నమాట. సో వాటికి చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి మెట్ల దారిది. ఇక్కడ కూడా మనకి గబ్బిలాలు తిరుగుతున్నాయి. సో ఇంత మెయిన్ రోడ్ పక్కనే. సో ఇవన్నీ చూస్తే గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి, స్టోన్స్ అన్నీ. నాకు తెలిసి ఇదంతా కూడా కార్బన్ మోనాక్సైడ్ ఉండడం వల్ల అలా గ్రీనిష్ కలర్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి లోపల దాకా వెళ్ళొచ్చు, కానీ లోపల బోల్డ్ అని గబ్బిలాలు తిరుగుతున్నాయి. సో ఎక్కువ తిరగదలుచుకోలేదు. సో ఇలా ఇదంతా కూడా కేవ్స్ అనమాట. దిర్ ఇస్ నో వాటర్ అండర్ దిస్ కేవ్స్, బట్ దీస్ ఆర్ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా? సో ఇదంతా కూడా కేవ్స్. సో దాని ఎంట్రన్స్ అనేది లిటరలీ రోడ్డు పైనే ఉంది. మనకి ఇలా కొంచెం ఒక 10 మెట్లు లోపలికి వచ్చేస్తే మళ్ళీ ఇదంతా కూడా పెద్ద పెద్ద కేవ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ అనమాట. సో ఇవన్నీ అంటే రీసెంట్గానే ఐడెంటిఫై చేశారు, డిస్కవర్ చేసిన డేట్ కూడా మనం బయట చూసుకున్నాము. సో ఇదంతా కూడా ఇక్కడ లోపల మొత్తం అంతా గబ్బిలాలు కనిపిస్తున్నాయి. సో వాటి గబ్బిలాల స్మెల్ వస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇదంతా కూడా మనకి గ్రీనిష్ కలర్లో, బ్లాకిష్ కలర్లో కనబడుతున్నాయి. ఇది కార్బన్ మోనాక్సైడ్ ప్రెజెన్స్ ఉండడం వల్ల సో ఇదంతా కూడా గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది. సో మనకి లైట్ అనేది అక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి అక్కడ వెలుగు కనిపిస్తుంది. అక్కడ ఎక్కడెక్కడైతే లైట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వెలుగుందో అక్కడ మనకి బ్యాట్స్ తిరుగుతూ ఉన్నాయి. సో నా వెనకాల కూడా చుట్టూరా కూడా బ్యాట్స్ తిరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఇంతకు మించి ఎక్కువసేపు అయితే ఉండదలుచుకోలేదు, బట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ టైం ఏటీబీ బైక్ని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చా. దాదాపు 15 కిలోమీటర్లు నడుపుకొని ఇక్కడ మా ఎయిర్బిఎన్బి దాకా తీసుకొచ్చేసా. సో ఇప్పుడు దీన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోయి మనము డ్రోన్ తోటి దీన్ని ఫాలో అయ్యేలా చూద్దాం. సో రోడ్ ఎలా ఉందనేది కూడా చూసుకుందాం. నాకు తెలియదు ఒకవేళ చేయగలనా లేదా అనేది. యాక్టివ్ ట్రాకింగ్ పెట్టుకొని ట్రై చేద్దాం. సరే, డ్రోను ప్లస్ ఇది అన్నీ కూడా మనం అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిసే. సో స్టార్ట్ చేద్దాం దీన్ని.
రోడ్డు మీద ట్రావెల్ చేయడం ఫస్ట్ టైము, బట్ ఇట్ ఈస్ టూ గుడ్, చాలా బాగుంది. మొత్తం హోల్ సిటీ అంతా చూపిద్దాం అనుకున్నా, కానీ అది అవకాశం లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే తిరిగేది ఏటీవీ బైక్లో రికార్డ్ చేస్తుంది. ఈ ఏటీవీ బైక్ మీద వెళ్తూ ఒకసారి కొంచెం ఈ రోడ్స్ ఎలా ఉన్నాయనేది కంప్లీట్గా ఒక టైం ల్యాబ్స్లో ఒక వీడియో చూపిస్తాను. సో నస్సావ్ ఇన్ బహామస్ అనేది మీరు ఒకసారి ఒక క్విక్ వ్యూ చూడొచ్చు. ఎందుకంటే కార్లో ఎంతైనా కూడా మనకు అద్దం వ్యూ ఉంటుంది, ఇక్కడ ఏ అద్దం అడ్డు లేకుండా డైరెక్ట్ రోడ్ మీద వెళ్తూ చూద్దాం.